హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను G5 లో రిలీజ్ అయినటువంటి మిథ్య అనే వెబ్ సిరీస్ లోని సీజన్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో అన్ని ఎపిసోడ్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో మిథ్య సీజన్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఎందుకంటే సీజన్ 1 చూడందే ఈ సీజన్ 2 అర్థం కాదు. సో ఫస్ట్ మీరు ఆ వీడియోను చూసి ఆ తర్వాత ఈ వీడియోను చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. Now let's start our video. ఓపెన్ చేస్తే జూహీ తను రాసిన ఫస్ట్ నవల్ బాగా హిట్ అవ్వడంతో చాలా పాపులర్ రైటర్ అవుతుంది. ఆ తర్వాత జూహీ తను రాసిన నవల్స్ తన ఓన్ గా రాయలేదని, ఒక అన్పబ్లిష్డ్ అంటే పబ్లిష్ చేయకుండా ఉన్న నవల్ నుంచి యూస్ చేసి రాశాను, అదే కాపీ చేశాను అని సోషల్ మీడియా ద్వారా లైవ్ లోకి వెళ్లి అందరికీ చెప్పి క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత స్టోరీ 4 రోజుల క్రితం ముంబైకి షిఫ్ట్ అవుతుంది. ఒక లిటరేచర్ ఫెస్టివల్ లోని ఒక ఈవెంట్ కి జూహీని ఇన్వైట్ చేస్తారు. ఆ ఈవెంట్ కి జూహీ వెళ్తుంది. ఆ ఈవెంట్ హోస్ట్ అందరినీ చూసి జూహీ రాసిన దూంద్ అనే బుక్ బెస్ట్ సెల్లర్ గా అయ్యింది. జూహీ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వబోతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి వెంటనే జూహీని చూసి, ఈ బుక్ లో అదే మీ బుక్ లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్ పేరు మీరా, అచ్చం మీలాగే. రెండవ క్యారెక్టర్ సైరా, ఒక సైకో లాగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ మీరు అంత బాగా ఎలా రాశారు అని అడుగుతాడు. దానికి జూహీ, మంచి చెడు అనేవి 2 మన లోపలే ఉంటాయి. ఈ 2 క్యారెక్టర్స్ నాలో ఉన్న ఎమోషన్స్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి రాశాను అని చెప్తుంది. ఆ తర్వాత స్టేజ్ మీదకి హై కమిషన్ ఆఫ్ ద బ్రిటన్ అని పిలుస్తారు. అతను జూహీకి అవార్డు ఇవ్వడానికి వస్తాడు. అదే ఈవెంట్ కి ఒక అబ్బాయి వచ్చి ఉంటాడు. అతని పేరు అమిత్ చౌదరి. అతను జూహీని కలవడానికి, అలాగే నవల్ మీద తన సైన్ చేయించుకోవడానికి వెళ్లి జూహీని కలిసి, మీ నాన్నకి నేను పెద్ద ఫ్యాన్ ని, కానీ మీరు దేని నుంచి అయితే స్క్రిప్ట్ ఐడియాని దొంగలించి బుక్ రాశారో అది రాసింది నేనే అని అంటాడు. ఆ మాటలు విన్న జూహీ, నిందల వేయడం చాలా ఈజీ, కానీ మీ బుక్ ని పబ్లిష్ చేసి ఉంటే ఏదైనా కాపీ చేయడం అంత ఈజీ కాదని తెలిసి ఉండేది అని అంటుంది. దానికి అమిత్ వెంటనే జూహీని చూసి, నీ పేరు గుర్తింపు ఎక్కువ టైం వరకు అస్సలు ఉండవు, నీ నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది అని అంటాడు. ఆ తర్వాత స్టోరీ కలకత్తాకి షిఫ్ట్ అవుతుంది. ఒక టీ ఆక్షన్ ఈవెంట్ లో బర్మన్ అనే పేరు గల ఒక బిజినెస్ మ్యాన్ తో తన మేనేజర్ మాట్లాడుతూ, రాజ్గురు అనే టీ ఎస్టేట్ ఓనర్ తన బేస్ ప్రైస్ ని మనకంటే ఎక్కువ చేశారు అని చెప్తాడు. వాళ్ళ టీ టేస్ట్ అస్సలు బాగోదు అని అంటాడు. అప్పుడే అక్కడికి రియా వచ్చి అనుకోకుండా బర్మన్ ని ఢీ కొడుతుంది. అప్పుడు బర్మన్ కి, ఆ రాజ్గురు ఈ ప్రపంచంలోనే లేడు, తను చనిపోయాడు. రాజ్గురు బిజినెస్ లన్నీ కూడా రియా చూసుకుంటుంది అని తెలుస్తుంది. ఆ తర్వాత బర్మన్ రియాని చూసి, నీకు బిజినెస్ గైడెన్స్ గురించి ఏదైనా టిప్ కావాలంటే అడుగు అని చెప్పి ప్రైస్ ని పెంచిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బర్మన్ రియాతో మాట్లాడుతూ, నడవడానికి బదులు పరిగెత్తితే బోర్లా పడతావు అని చెప్తాడు. ఆ తర్వాత ఆక్షన్ కోసం బర్మన్ టీ పేరు చెప్పగానే సరిగ్గా అదే సమయంలో అందరు ఫోన్స్ కి కూడా సడన్ గా మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజ్ లో FDA రిపోర్ట్ ఉంటుంది. అందులో బర్మన్ టీ కంపెనీలోని టీ తాగడం అన్ఫిట్ అని ఉంటుంది. అది తెలియగానే అందరూ ఈవెంట్ ని వదిలేసి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడు బర్మన్ టీ కంపెనీకి లాస్ అవుతుంది. దీనంతటి వెనకాల రియా ఉందని మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ తర్వాత స్టోరీ డార్జిలింగ్ కి షిఫ్ట్ అవుతుంది. సీజన్ 1 స్టోరీ అంతా కూడా ఇక్కడే జరిగి ఉంటుంది. ఒక వెహికల్ ని కొండ లోయలో నుంచి బయటికి తీస్తారు. ఆ వెహికల్ కండిషన్ ని చూసి అక్కడ ఉన్న సీనియర్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సుమన్ అనే పేరు గల ఒక లేడీ వెంటనే కానిస్టేబుల్ ని చూసి, ఇంత పెద్ద సంఘటన జరిగినా మనకి ఏమీ తెలియలేదా? ఈ వెహికల్ బ్లూ కలర్ లో ఉంది కదా, ఈ బ్లూ వ్యాన్ ఏదైనా మిస్సింగ్ అని రిపోర్ట్ వచ్చిందో లేదో కనుక్కో అని కానిస్టేబుల్ క్షేత్రికి చెప్తుంది. అప్పుడు కానిస్టేబుల్ క్షేత్రి ఇన్స్పెక్టర్ సుమన్ ని చూసి, రాజ్గురు యాక్సిడెంట్ కూడా ఇలాంటి బ్లూ వ్యాన్ వల్లనే జరిగింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమన్, ఇంత పెద్ద పేరు ప్రతిష్టలో ఉన్న మనిషి సడన్ గా ప్రపంచంలో నుంచి మాయమయ్యాడు, ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ క్షేత్రి, మా
మాత్రం ఎవరైనా ఏం చేస్తారు, ఎలా చేస్తారు. అతని మొదటి వైఫ్ దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది, రెండవ వైఫ్ కోమాలో ఉంది. రాజ్గురు ఫస్ట్ వైఫ్ అక్రమ సంతానం, రాజ్గురు చనిపోయినప్పుడు జైల్లో ఉంది అని చెప్తాడు. మరోపక్క జూహీ నాన్న ఆనంద్ పెస్ట్ కంట్రోల్ చేసిన వ్యక్తికి మనీ ఇస్తాడు. ఆ తర్వాత ఆనంద్కి ఒక డెలివరీ వస్తుంది. ఆ డెలివరీలో ఆనంద్ రాసిన బుక్స్ అన్ని కూడా వచ్చి ఉంటాయి. వాటిని చూసిన ఆనంద్ చాలా కంగారు పడి వెంటనే తన పబ్లిషర్ అయినటువంటి భూషణ్ అనే వ్యక్తికి కాల్ చేసి భూషణ్ తో మాట్లాడుతూ రాసిన బుక్స్ అన్ని కూడా మార్కెట్ నుంచి తిరిగి వచ్చాయి, ఏం చెయ్యాలి అని అంటాడు. ఆ మాటలు విన్న భూషణ్ ఆనంద్ తో మాట్లాడుతూ మనమిద్దరం మంచి టైంలో బాగానే పని చేశాం, ఇప్పుడు నువ్వు హ్యాపీగా రిలాక్స్ అయ్యి నీ కూతురు సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యి అని చెప్తాడు. అప్పుడే ఆనంద్ వైఫ్ అయినటువంటి సుధా కూడా అన్ని బుక్స్ తిరిగి వచ్చాయి అని కంగారు పడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి జూహీ తిరిగి తన ఇంటికి రాగానే తన స్టూడెంట్ అయినటువంటి శుక్ర అనే అబ్బాయి జూహీ దగ్గరికి వచ్చి జూహీకి అవార్డు వచ్చినందుకు జూహీకి బొకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జూహీ లోపలికి వచ్చి తన కొడుకు యష్ తో ఆడుతూ ఉండగా తన ఫ్యామిలీ లాయర్ అయినటువంటి వికాస్ లైట్ ఆన్ చేస్తాడు. కంగ్రాచులేషన్ జూహీ అని రాసి ఉంటుంది, కానీ అందులో ఖాన్ జూహీ అని మాత్రమే వెలుగుతుంది. ఖాన్ అంటే అర్థం మోసగాడు అని. దాన్ని చూసి జూహీ కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఆనంద్ తన కూతురు తనలాగే ఒక రైటర్ అని ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ తన కూతురు వేరే దారిలో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే జూహీ హిందీ లాంగ్వేజ్ లో నవల్స్ రాస్తూ ఉంటుంది. అలాగే జూహీ చాలా ముందుకు వెళుతూ ఉంటుంది కాబట్టి ఆనంద్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే జూహీ సక్సెస్ సెలబ్రేషన్ కోసమని తన ఫ్రెండ్ మరియు లవర్ అయినటువంటి విశాల్ కూడా వస్తాడు. ఆ తర్వాత జూహీ తన నాన్నని చూసి పబ్లిషర్ భూషణ్ మీకు కాల్ చేశాడా అని అడుగుతుంది. దానికి ఆనంద్ జూహీతో లేదు, ఇంతవరకు కాల్ చేయలేదు అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత జూహీ తన కొడుకు యష్ ని నిద్రపుచ్చి బయటకు వచ్చి విశాల్ని కలిసి విశాల్కి తన ఫేవరెట్ ఆర్టిస్ట్ రికార్డ్ ఇస్తుంది. దాన్ని చూసి అతను చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత విశాల్ జూహీని హగ్ చేసుకుంటాడు. మరోవైపు సుధా తన హస్బెండ్ ఆనంద్ని చూసి నీ బుక్ గురించి జూహీకి చెప్పండి అని అంటుంది. కానీ ఆనంద్ లేదు, నువ్వు కూడా చెప్పకు, ఇన్ని రోజుల తర్వాత మనకు సంతోషంగా ఉండే సమయం వచ్చింది అని అంటాడు. ఆ తర్వాత విశాల్ వైఫ్ అయినటువంటి మాన్సీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కాలేజీలో వర్క్ చేయడానికి వచ్చేవారు, కానీ ఇప్పుడు మాన్సీ కాలేజీ డీన్ అయిపోయి ఉంటుంది. విశాల్ జూహీని చూసి తను మన ఇద్దరిని కూడా అబ్జర్వ్ చేయడానికి వచ్చిందేమో, ముంబైలో ఏదైనా జరిగిందా అని చెప్పి అడుగుతాడు. దానికి జూహీ విశాల్ ని చూసి నవ్వుతూ నీకు ఇన్ని చిన్న చిన్న విషయాలు ఎలా అర్థం అవుతాయి అని చెప్పి అక్కడ నన్ను అమిత్ చౌదరి అనే పేరు గల ఒక వ్యక్తి కలిశాడు, నేను తన మెనూ స్క్రిప్ట్ నుంచి ఐడియా కాపీ చేసి బుక్ రాశాను అని చెప్పాడు, కానీ అది నా ఐడియా అని చెప్తుంది. ఆ మాటలు విన్న విశాల్ జూహీతో మరి నువ్వు దీని గురించి ఆలోచించవలసిన పనే లేదు అని అంటాడు. మరోపక్క శుక్ర అనే అబ్బాయి నాన్న పేరు జేట్ బహదూర్. అతను రాజ్గురు టీ ఎస్టేట్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. కానిస్టేబుల్ క్షేత్రి అతని దగ్గరికి వచ్చి నువ్వు ఆ రాజ్గురు యాక్సిడెంట్ కి విట్నెస్ కదా అని అడుగుతాడు. దానికి బహదూర్ అవును, నేనే విట్నెస్ ని అని చెప్తాడు. ఆ తర్వాత క్షేత్రి రేపు నువ్వు ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ కి రావాలి అని బహదూర్ కి చెప్తాడు. ఆ తర్వాత రోజు జూహీ కాలేజీకి వెళ్తుంది. ఆ కాలేజీ డీన్ అయినటువంటి మాన్సీ జూహీని పిలిపించి కంగ్రాచులేషన్స్ చెప్పి విశాల్ నీ సెలబ్రేషన్స్ కి వచ్చే ముందే నాకు చెప్పి ఉంటే నేను కూడా వచ్చేదాన్ని, విశాల్ రాత్రి చాలా లేట్ గా వచ్చాడు, కానీ నేను నీకు వేరే విషయం చెప్పడానికి పిలిచాను, నీకు ఒక న్యూస్ ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత జూహీ ఇంటికి తిరిగి వస్తుంది. ఆ సమయంలో జూహీ నాన్న తను రాసిన బుక్స్ అన్నిటినీ కూడా అమ్ముతూ ఉండడాన్ని జూహీ చూసి చాలా కంగారు పడుతుంది. ఆ బుక్స్ ని ఎవరూ చదవాలని అనుకోవడం లేదు కాబట్టి అన్ని రిటర్న్ వచ్చాయి, ఈ బుక్స్ ఫెయిల్యూర్. ఆ తర్వాత జూహీ మాన్సీ ఇచ్చిన లెటర్ ని తన నాన్నకిచ్చి కాలేజీలో నీ పేరు మీద ఒక లైబ్రరీ ఓపెన్ చెయ్యబోతున్నారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం నేను అది పొందడానికి డిజర్వ్ అవ్వను, ఇది నేను పొందడానికి అర్హత లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జూహీ తన నాన్నని ఎలాగోలా కన్విన్స్ చేస్తుంది. వెంటనే జూహీ నాన్న జూహీని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు కాలేజీలో లైబ్రరీ ఓపెన్ చేసే కార్యక్రమానికి జూహీ తన ఫ్యామిలీతో కలిసి వెళ్తుంది. అక్కడ జూహీ నాన్న స్పీచ్ ఇచ్చి ట్రస్టీ మెంబర్స్ అందరికీ కూడా లైబ్రరీ ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. ఆ తర్వాత మాన్సీ వచ్చి ఈ లైబ్రరీ ఓపెన్ చేయడం ఒక వ్యక్తి వల్లనే సాధ్యం అయ్యింది అని చెప్తుంది. అప్పుడే అక్కడికి ఆ కాలేజీ న్యూ ట్రస్టీ మెంబర్ ని పిలుస్తారు. ఆ మెంబర్ మరెవరో కాదు, రియా రాజ్గురు. రియా అక్కడ
అక్కడికి రాగానే రియాని చూసిన జూహీ అలాగే జూహీ నాన్న అస్సలు సంతోషంగా ఉండరు. రియా నుంచి ఎలాగోలా ఇన్ని రోజులకి వాళ్ళకి విముక్తి కలిగింది, కానీ మళ్ళీ ఆ రియా సైతాన్ లాగే తిరిగి వాళ్ళ జీవితంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత జూహీ మాన్సీని చూసి ఈ లైబ్రరీ డొనేషన్ వెనకాల రియా ఉందని నాకు ముందే అంతా చెప్పాల్సింది అని అంటుంది. ఆ మాటలు విన్న మాన్సీ మాత్రం డొనేషన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి నేను దాని గురించి అసలు మాట్లాడను అని అంటుంది. ఆ తర్వాత జూహీ కొడుకు యష్ కనిపించకుండా పోతాడు. అది తెలిసి అందరూ కూడా చాలా భయపడుతూ యష్ ని ఆ కాలేజీ మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే యష్ కనిపించకుండా పోవడం వెనకాల రియా ఉంది అని జూహీకి అర్థం అవుతుంది. ఆ తర్వాత రియా దగ్గర యష్ ఉండడాన్ని జూహీ చూసి వెంటనే అక్కడికి వెళ్లి రియాని చూసి రియా నుంచి తన కొడుకుని తీసుకుని నువ్వు నా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండు అని చెప్తుంది. ఆ మాటలు విన్న రియా అసలు ఏం జరిగిందో ఏమిటో నీకు తెలియదు అని అంటుంది. దానికి జూహీ నాకు తెలుసు, నువ్వు ఏం చెయ్యగలవో ఎంత దూరం వరకు వెళ్ళగలవో నాకు తెలుసు, అందువల్లే స్టే అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ అని చెప్తుంది. ఆ రోజు సాయంత్రం జూహీ నాన్న ఆనంద్ ఆ పొజిషన్ ని డిజర్వ్ చేయగలడా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే తమ శత్రువు రియా మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి. అది విని జూహీ తన నాన్నను చూసి దాని గురించి మీరు మర్చిపోండి అని అంటుంది. అయితే జూహీ నాన్న ఆనందం మాత్రం జూహీని చూసి నువ్వు దాని గురించి మర్చిపోగలవా అని అడుగుతాడు. అప్పుడు జూహీ అమిత్ తనతో అన్న మాటలు, నీకు ప్రపంచానికి నిజం చెప్పే ధైర్యం ఉందా అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత రియా ఇంటికి తిరిగి వచ్చి రియా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా హిడెన్ కెమెరా ద్వారా రోనీ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జూహీకి రియాకి అలాగే అమిత్ కి కనెక్షన్ ఉంది అని అనిపిస్తుంది. కానీ రియా చూపంతా కూడా యష్ మీదనే ఉంటుంది. 3 రోజుల తర్వాత జూహీ నాన్న ఆనంద కొండల మీద ఉన్న కేఫ్ కి వెళ్లి తనంతట తానే పైనుంచి కిందకు దూకి చనిపోతాడు. ఆ తర్వాత సీన్ గతానికి వెళ్తుంది. రోనీ రాజ్ గురుని చంపడానికి అతని టీ ఎస్టేట్ కి వెళ్లి ముందుగా అతని కుక్కని కిడ్నాప్ చేసి బ్లూ వ్యాన్ లో కూర్చుని రాజ్ గురుని గుద్ది అతని బాడీని కూడా వ్యాన్ లో వేస్తాడు. ఇదంతా కూడా దూరం నుంచి ఆ జేట్ బహదూర్ చూస్తాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ సంఘటనని గుర్తు చేసుకుని బహదూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ సుమన్ ని చూసి తనకు జరిగింది చెప్తాడు. ఆ మాటలు విన్న సుమన్ 6 నెలల క్రితం జరిగింది నీకు ఇంకా గుర్తుంది అంటే మంచిదే, కానీ నువ్వు ఆ డ్రైవర్ ని చూడలేకపోయావు అని అంటుంది. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి రియా వచ్చి సుమన్ ని చూసి మా నాన్న మర్డర్ గురించి ఒక సాక్ష్యం నీకు దొరికిందని విన్నాను అని అడుగుతుంది. అప్పుడు సుమన్ రియాని చూసి ఈ బ్లూ కలర్ వ్యాన్ వల్లనే మీ నాన్న చనిపోయాడు అని తెలిసింది, జేట్ బహదూర్ కూడా ఇలాగే చెప్పాడు అని చెప్తుంది. ఈ ఇన్స్పెక్టర్ సుమన్ కి రాజ్ గురుని మర్డర్ చేశారు అని అనిపిస్తుంది. అతన్ని చంపి ఈ వెహికల్ లోపలికి తోసేశారు. స్టీరింగ్ మీద కూడా ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవు, అంటే ఫింగర్ ప్రింట్స్ ని కావాలనే నాశనం చేశారు అని అనుకుంటూ ఉంటుంది. దాంతో రియా అక్కడి నుంచి వెళ్లిపోగా సుమన్ కి మాత్రం రియా మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే రాజ్గురు చనిపోవడం వల్ల అందరికంటే ఎక్కువ రియాకే లాభం కలిగి ఉంటుంది. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ క్షేత్రి కానీ రాజ్గురు మర్డర్ అయిన సమయంలో రియా జైల్లో ఉంది అని అంటాడు. దానికి సుమన్ మాత్రం చంపేవాడు ఎప్పుడూ పుడుతూనే ఉంటాడులే అని అంటుంది. అదే రోజు లైబ్రరీలో ఆనంద్ తను రాసిన ఫెయిల్యూర్ బుక్ గురించి స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటాడు. అక్కడే అమిత్ కూడా ఉంటాడు. శుక్ర అనే అబ్బాయి ఆనంద్తో మాట్లాడుతూ నేను జూహీ మేడం స్టూడెంట్ ని అని చెప్పి బుక్ మీద ఆనంద్ సిగ్నేచర్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత ఆనంద్ బయటికి వచ్చిన తర్వాత అమిత్ ఆనందని కలిసి తన నాలెడ్జ్ తో ఆనందని ఇంప్రెస్ చేసి నేను కూడా రైటర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఆనంద్ కి లిఫ్ట్ ఇస్తాడు. ఆనంద్ కారులో కూర్చున్న తర్వాత అమిత్ ని చూసి యంగ్ రైటర్స్ పాత రైటర్స్ ని గుర్తు పెట్టుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అంటాడు. ఆ తర్వాత అమిత్ వెంటనే ఒక లీగల్ నోటీస్ ని తీసి ఆనంద్ కి ఇచ్చి ఈ లీగల్ నోటీస్ జూహీకి ఇవ్వండి, ఎందుకంటే తను రాసిన ధూమ్ అనే బుక్ ఐడియాని నా మనో స్క్రిప్ట్ నుంచి దొంగలించింది, మీకు చెప్పలేదా తను అని అంటాడు. ఆ తర్వాత వెంటనే ఆనంద్ తన కూతురు జూహీని కలవడానికి వెళ్లి జూహీని కలిసి ఈ అమిత్ అటెన్షన్ ని కోరుకోవడం లేదు, అతను దీని గురించి చాలా సీరియస్ గానే ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు జూహీ తన నాన్న ఆనందని చూసి నేను రియా కాపీ చేసి రాసినందుకు పనిష్ చేశాను, కానీ ఈ విషయమే నాకు మాటి మాటికి ఎందుకు గుర్తొస్తుందో తెలియదు, నాకు తను శిక్ష విధిస్తుంది అని అనిపిస్తుంది, లీగల్ నోటీస్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళండి, నేను దీని గురించి వికాస్ తో మాట్లాడతాను అని చెప్తుంది. ఆ తర్వాత జూహీ డైరెక్ట్ గా అమిత్ ని కలవడానికి వెళ్లి అమిత్ ని కలిసి మీరు రాసిన మనో స్క్రిప్ట్ దీనిలాగా ఉండి ఉండవచ్చు, కానీ నేను దాని నుంచి ఈ
ఐడియాని దొంగలించలేదు అని మీకు కూడా తెలుసు. మీరు ఎవరు చెప్పింది విని ఇదంతా చేస్తున్నారో అని అడుగుతుంది. ఆ మాట వినగానే అమిత్ కూడా కొద్దిగా భయపడతాడు. మరోపక్క మాన్సి రియాతో ఫోన్ లో మాట్లాడుతూ జరిగిన దానికి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ట్రస్టీ మెంబర్స్ ని సంతోషంగా ఉంచడం నా బాధ్యత అని చెప్తుంది. ఆ తర్వాత రియా కోమాలో ఉన్న తన పిన్నిని కలవడానికి వెళ్తుంది. ఇప్పటి వరకు ఆమెలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఆ తర్వాత రియా తన పిన్ని దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల వరకు ఓపిక పట్టండి, ఆ తర్వాత నిన్ను కూడా నీ లవర్ దగ్గరికి పంపిస్తాను అని అంటుంది. అప్పుడే రియాని కలవడానికి ఆనంద్ వస్తాడు. ఆ తర్వాత ఆనంద్ రియాతో మాట్లాడుతూ నువ్వు నా ఫ్యామిలీ వెంట ఎందుకు పడుతున్నావు అని అడుగుతాడు. దానికి రియా నేను కూడా నీ ఫ్యామిలీని అని అంటుంది. అప్పుడు ఆనంద్ అమిత్ చౌదరి అనే అబ్బాయి తన నవల్లో నుంచి కాపీ చేసినందుకు జూహీ మీద నిందలు వేస్తున్నాడు. దీని వెనకాల నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని నాకు తెలుసు, దీని గురించి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు రియా ఆనందని చూసి నేను చెప్పాలి, ఎందుకంటే మీకోసం నేను లైబ్రరీ ఓపెన్ చేసినందుకు మీరు సంతోషించి నన్ను దగ్గరకి తీసుకుంటారని నాకు అనిపించింది, కానీ మీరు నా కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు. ఆ రోజు యష్ కనిపించకుండా పోయిన దానికి కారణం నేనే అని జూహీ నింద వేసింది, కానీ మీరేమీ మాట్లాడలేదు. అయినా ఎటువంటి యూజ్ లేదని తెలిసినా మీ ప్రేమ కోసం ఇంకొకసారి ఛాన్సెస్ అన్నిటినీ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు నన్ను నమ్ముతారని వెయిట్ చేస్తున్నాను, కానీ అలా ఏం జరగడం లేదు అని చెప్తుంది. ఆ తర్వాత అడవులో రియా అమిత్ చౌదరిలు ఇద్దరూ కూడా కలుసుకుంటారు. అమిత్ రియాని చూసి మాట్లాడుతూ నువ్వు చెప్పినట్లే జరిగింది, జూహీ నన్ను కలవడానికి వచ్చింది, కానీ తను అసలు భయపడినట్లుగా అనిపించడం లేదు. తను నేను పంపించిన లీగల్ నోటీస్ కి ఆన్సర్ కూడా ఇస్తుందని అనిపిస్తుంది. ఆనంద్ మీద పగ తీర్చుకోవాలి అంటే జూహీని ఫేస్ చేయాల్సిందేనా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రియా జూహీ ఆనంద్ కి చాలా విలువైనది, జూహీ పడిపోతే ఆ బాధ ఆనంద్ కూడా కలుగుతుంది. నువ్వు ఒక రైటర్ అవ్వాలని అనుకున్నావు, కానీ నీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చెయ్యలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న అమిత్ నాకు కూడా ఆనంద్ లాంటి ఫాదర్ ఉండి నా సామర్థ్యాన్ని గుర్తించి ఉంటే బాగుండేది అని అంటాడు. ఆ మాటలు విన్న రియా నా ప్లాన్ ని ఫాలో అవ్వు, నువ్వు ఎక్కడికి చేరుకుంటావో అప్పుడు చూడు, నీకు పేరు చాలా పెరిగిపోతుంది, నిన్ను అందరూ కూడా బాగా గుర్తిస్తారు అని చెప్పి వెంటనే అమిత్ ని కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత రియా ఫోన్ కి కొన్ని మెసేజెస్ వస్తాయి. వెంటనే రియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జూహీకి అవార్డు వచ్చినందుకు తన ఇంటి దగ్గర సాయంత్రం పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆనంద్ చాలా సంతోషంగా ఉంటాడు. అలాగే తన కూతురు గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద్ తన కూతురు జూహీతో డ్యాన్స్ చేస్తూ నీ మొహం మీద స్మైల్ని చూడడం కోసం నేను ఏమైనా చేయగలను అని అంటాడు. అప్పుడే విశాల్ జూహీతో మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతే నువ్వు ఇదంతా మిస్ అవుతావు అని అంటాడు. అయితే ఇదంతా కూడా రియా దాక్కుని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. అంటే రియా జూహీ మరియు విశాల్ మాట్లాడుకుంటూ ఉండడాన్ని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రియా ఆనంద్కి ఒక వీడియోని సెండ్ చేస్తుంది. ఆ వీడియోలో కాలేజీలో లైబ్రరీ ఓపెన్ చేసిన రోజున యష్ ఒంటరిగా నడుస్తూ తను పైనుంచి కిందకి పడిపోబోతూ ఉంటాడు. అప్పుడే రియా వచ్చి యష్ ని కాపాడి ఉంటుంది. ఆ తర్వాత రియా ఆనంద్కి కాల్ చేసి వీడియో చూసారా మీరు, నేను యష్ ని ఎప్పుడూ కూడా బాధ పెట్టాలి అనుకోలేదని మీరు ఇప్పటికైనా నమ్ముతున్నారా అని చెప్పి ఆనంద్కి అమిత్ చౌదరి డీటెయిల్స్ అన్నిటినీ పంపించి అమిత్ ఢిల్లీకి చెందినవాడు, ఒక చిన్న ఐటీ కంపెనీలో ఇంజనీర్, ఇతను రాసిన ఏవీ కూడా పబ్లిష్ అవ్వలేదు, కానీ ఇతను రైటర్ అవ్వాలనుకుంటున్నాడు. ఇతను ప్రతి సంవత్సరం కూడా జైపూర్లో జరిగే ఒక ఫెస్టివల్కి అటెండ్ అవుతాడని అతని సోషల్ మీడియా అకౌంట్స్ని చూస్తే తెలుస్తుంది. 4 years బ్యాక్ అతని షార్ట్ స్టోరీకి ఒక అవార్డు దొరికింది అని చెప్పి రియా ఆనంద్కి ఒక లింక్ పంపిస్తుంది. ఆ తర్వాత ఆనంద్ ఒక ఫోటోని చూస్తాడు. ఆ ఫోటోలో అమిత్ భూషణ్ తో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఆనంద్ వెంటనే భూషణ్ కి కాల్ చేసి ఆ ఫోటోని చూడమని చెప్తాడు. దానికి భూషణ్ అమిత్ కి ఒక షార్ట్ స్టోరీ కారణంగా అవార్డు వచ్చింది, అతను నాకు కొన్ని మెటీరియల్స్ ని పంపాడు, నువ్వే వాటిని రివ్యూ చేశావు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆనంద్ వెంటనే కంగారు పడి నేనెప్పుడు అమిత్ మెటీరియల్స్ ని రివ్యూ చేశానా అని ఆలోచించి ఆ తర్వాత ఆనంద్ వెంటనే తన ఇంట్లో పాత స్క్రిప్ట్ శాంపిల్స్ ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఆనంద్కి అమిత్ రాసిన ఆ మను స్క్రిప్ట్ దొరుకుతుంది. దాని పేరు మ్యాన్ ఇన్ ద మిస్ట్. మిస్ట్ అంటే అర్థం దూంద్
ఉంటుందని, జూహీ రాసిన బుక్ దీని నుంచే కాపీ చేసి ఉంటుంది అని ఆనంద్ ఆలోచించి అమిత్ స్క్రిప్ట్ ని మరియు జూహీ రాసిన బుక్ ని సైడ్ బై సైడ్ పెట్టుకుని లైన్ టు లైన్ మ్యాచ్ చేస్తాడు. అది కరెక్ట్ గానే మ్యాచ్ అవుతుంది. అంటే జూహీ రాసింది ఈ బుక్ లో ఉన్నది ఒకటే అని ఆనంద్ చాలా కంగారు పడతాడు. ఆ తర్వాత ఆనంద్ వెంటనే రియాకి నాకు నీ హెల్ప్ కావాలి అని ఒక మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత రోజు ఆనంద్ రియాని కలవడానికి కేఫ్ కు వస్తాడు. అప్పుడు రియా ఆనంద్ ని చూసి మీరు ఒకసారి అమిత్ ని కలవండి, ప్రాబ్లం ని షార్ట్ అవుట్ చేసుకోండి అని చెప్తుంది. దాంతో ఆనంద్ వెంటనే అమిత్ ఇంటికి వెళ్లి నీ బుక్ గురించి జూహీకి అసలేమీ ఐడియా లేదు, ఇదంతా నా వల్లే అయ్యింది, ఎందుకంటే నీ మనోస్క్రిప్ట్ చదివిన తర్వాతే నేను జూహీ నవల్ ని రివ్యూ చేశాను, బహుశా నీ మనోస్క్రిప్ట్ ఐడియా మైండ్ లో తిరుగుతున్నందువల్ల ఇదంతా జరిగినట్లు ఉంది అని అంటాడు. దాంతో అమిత్ వెంటనే ఆనంద్ చూసి జూహీ రాసిన బుక్ కాపీ చేసింది అని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు రాసే బుక్స్ ని చదివే నేను రైటర్ అవ్వాలనుకున్నాను, మా నాన్నకి ఇష్టం లేకుండా చెయ్యాలనుకున్నాను, కానీ మీరు నన్ను రిజెక్ట్ చేశారు అని చెప్తాడు. అది విన్న ఆనంద్ వెంటనే అమిత్ తో నేను నీ బుక్ ని అప్రూవ్ చేస్తాను అని చెప్తాడు. అయితే ఆనంద్ లాస్ట్ గా రాసిన నవల ఫెయిల్ అయిందన్న విషయం అమిత్ కి బాగా తెలిసి ఉంటుంది. అయినా ఆనంద్ అమిత్ ని చూసి నేను నీకు 50 లక్షలు ఇస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పిన అమిత్ ఆ మాటలు వినడు. ఆ తర్వాత అమిత్ ఆనంద్ ని చూసి జూహీ రాసిన ఆ దూంద్ బుక్ ని మార్కెట్ నుంచి విత్ డ్రా చేసుకోండి, కొత్త ప్రింట్ ని రిలీజ్ చెయ్యండి, దాని రైటింగ్ క్రెడిట్ నాకు ఇవ్వండి, మీరు జూహీ పబ్లిక్ గా క్షమించమని అడగండి అని అంటాడు. ఆ తర్వాత రియాని కలవడానికి మాన్సి కేఫ్ దగ్గరికి వచ్చి రియాని కలిసిన మాన్సి జూహీ ఇంట్లో జరిగిన ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు మాన్సి నేను పార్టీకి వెళ్ళలేదు, విశాల్ వెళ్ళాడు, కాలేజీలో విశాల్ జూహీ బాగా కలిసి ఉండేవారు, నేను బెంగళూరులో ఉండేదాన్ని, అక్కడి నుంచి నాకు విశాల్ కి మధ్య రిలేషన్ చాలా దూరంగా ఉండేది, ఆ తర్వాత నేను తిరిగి డార్జిలింగ్ వచ్చేసాను, ఇక్కడికి వచ్చాక నాకు బెంగళూరులో ఉంటేనే బాగుండు అని అనిపిస్తుంది అంటుంది. మాన్సి వెళ్లిపోయిన తర్వాత రియా నీల్ ని కలవడానికి వెళ్ళినప్పుడు రియా అక్కడ IVF రిపోర్ట్స్ ని చూస్తుంది. అలాగే విశాల్ ని జూహీ ఇష్టపడడాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. మరోపక్క ఇన్స్పెక్టర్ సుమన్ కి ఆ రాజుగురు డాగ్ రాజుగురు చనిపోయినప్పటి నుంచి కనిపించడం లేదు అని తెలుస్తుంది. కానీ ఎవరో దీని గురించి ఆలోచించి ఉండరు. సుమన్ మాత్రం ఆ బ్లూ వ్యాన్ డ్రైవర్ ఎవరో అని ఆలోచించి ఆ తర్వాత తను వెంటనే ఒక ఫోటోలో ఉన్న ఒక వ్యక్తిని చూపించి కానిస్టేబుల్ ని చూసి ఇతను ఎవరో అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న క్షేత్రి ఇతను అరుణ్ అలియాస్ రోనీ అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమన్ రియా పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు తన వెహికల్ ని డ్రైవ్ చేసింది ఇతనే అని ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క కాలేజీకి వెళ్లే ముందు జూహీ ప్రింటర్ రిమ్ వెతుకుతూ ఉంటుంది, కానీ ఎక్కడా కనబడదు. తన ఎదురుగానే అమిత్ రాసిన ఆ మను స్క్రిప్ట్ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆనంద్ తిరిగి ఇంటికి వచ్చి తన వైఫ్ ని చూసి నేను అంతా నాశనం చేశాను, వికాస్ కి ఫోన్ చెయ్యి అని అంటాడు. ఆనంద్ అమిత్ తో మాట్లాడిన మాటలన్నీ కూడా అమిత్ రికార్డ్ చేసి ఉంటాడు. అది విన్న రియా అతను నాతో కూడా ఇలాగే మాట్లాడాడు, ఇప్పుడు నేను వాళ్ళని ఇరికిస్తాను అని చెప్తుంది. కానీ అమిత్ ఆనంద్ కి అంత చెడేమీ చెయ్యాలి అని అనుకోడు. ఆ తర్వాత అమిత్ రియాని చూసి నేను రైటర్ కావాలనే కోరిక పుట్టింది ఆనంద్ వల్లనే, అందువల్లనే నేను ఆనందని మోసం చెయ్యలేను అని అంటాడు. కానీ రియా మాత్రం అమిత్ ని రెచ్చగొట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని చెప్తుంది. ఎందుకంటే రియల్ లైఫ్ నాశనం అయిపోయింది కాబట్టి అలా కక్షతో ఉంటుంది. మరోపక్క IVF క్లినిక్ నుంచి బయటికి వచ్చిన రోనీని కానిస్టేబుల్ క్షేత్రి చూసి ఆగస్టు 6 2 గంటల నుంచి 10 గంటల టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆ టైంలో రాజ్గురు మర్డర్ జరిగింది అని అంటాడు. ఆ మాటలు విన్న రోనీ ఏవేవో మాటలు చెప్తూ తడబడుతూ ఉంటాడు. కానిస్టేబుల్ క్షేత్రి రోనీని చూసి నువ్వు సిటీని వదిలిపెట్టి అసలు వెళ్ళకు అని చెప్తాడు. రోనీ దగ్గర నీల్ మరియు జూహీల IVF రిపోర్ట్ ఫైల్ ఉంటుంది. మరోపక్క కాలేజీలో జూహీ మరియు విశాల్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆక్స్ఫర్డ్ లో చెప్పాల్సిన సిలబస్ గురించి జూహీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో అమిత్ ఆనంద్ వాయిస్ రికార్డ్ ని జూహీకి సెండ్ చేస్తాడు. జూహీ వెంటనే తన నాన్న వాయిస్ రికార్డ్ ని విని తన నాన్నని కలిసి మీరెందుకు అమిత్ ని కలవడానికి వెళ్లారు అని అడుగుతుంది. ఆ మాటలో ఉన్న జూహీ నాన్న జూహీని చూసి అమిత్ రాసిన మనో స్క్రిప్ట్ ని చూపించి నీ
స్టోరీ ఇందులో ఉన్న స్టోరీ ఒకటే అని అంటాడు. కానీ జూహీ మాత్రం నేనైతే కనీసం దాన్ని చదవలేదు కూడా అని అంటుంది. ఆ మాటలో ఉన్న జూహీ ఫాదర్ ఆనంద్ కానీ నేనైతే చదివాను. 3 సంవత్సరాల క్రితం రివ్యూ కోసం ఈ బుక్ నా దగ్గరికి వచ్చింది అని అంటాడు. ఆ మాటలు విన్న జూహీ తన నాన్న తన బుక్ ని రివ్యూ చేస్తున్నప్పుడు ఆ అమిత్ మను స్క్రిప్ట్ ని ఆల్రెడీ చదివాడు కాబట్టి తన నాన్న ఆ స్క్రిప్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జూహీకి తన బుక్ లో కొన్ని కరెక్షన్స్ చేయమని చెప్తాడు. అందువల్ల 2 బుక్స్ స్టోరీ కూడా సేమ్ గా ఉన్నాయి అని అర్థం చేసుకుంటుంది. ఆ మాటలు విన్న వికాస్ చాలా కోప్పడతాడు. నిజానికి వికాస్ దీని మీద ఈ ఇష్యూ మీద జూహీని ఫైట్ చేయమని చెప్తాడు. అప్పుడు జూహీ తన నాన్న అమిత్ సైలెంట్ గా నోరు మూసుకుని ఉండడానికి అమిత్కి 50 లక్షలు ఇస్తాను అని చెప్పిన వాయిస్ ని వికాస్ కి వినిపించి తన నాన్నని చూసి మీరు ఎవరెవరి నోర్లు ముయ్యించగలరు అని తన నాన్ననే అరుస్తూ మీరు మీ చాయిస్ వల్ల అంతా నాశనం చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు వికాస్ అమిత్ ఖచ్చితంగా ఈ మాటల్ని మీడియా ద్వారా లీక్ చేస్తాడేమో, ఆనంద్ పేరు పోతుంది, కానీ జూహీ నేమ్ ఎదురుగా వస్తుంది, మనం జూహీని ప్రొటెక్ట్ చెయ్యాలి అని అంటాడు. కానీ జూహీ దీనివల్ల ఏమైనా యూజ్ అవుతుందా, ఈ రికార్డింగ్స్ వల్ల నా ధూమ్ద్ కాపీడ్ అని ప్రూవ్ అవుతుంది కదా అని అంటుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి జూహీ సోషల్ మీడియాలో లైవ్ లోకి వెళ్లి తాను రాసిన బుక్ ధూమ్ద్ కాపీడ్ అని అంతా ఒప్పుకుంటుంది. ఇదంతా లైవ్ లో చూస్తున్న జూహీ పేరెంట్స్ మరియు వికాస్ జూహీ ఉన్న రూమ్ డోర్ ని కొట్టి అలా చెయ్యకు జూహీ అని అంటూ ఉంటారు. కానీ అప్పటికే అందరికీ అంతా తెలిసిపోయి ఉంటుంది. మరోపక్క ఇదంతా చూసిన అమిత్ చనిపోవాలి అనుకుంటూ ఉంటాడు. కానీ రియా అమిత్ ని ఆపి తన మీద అరుస్తుంది. అమిత్ రియాతో మాట్లాడుతూ నువ్వు సేమ్ మా నాన్నలాగానే మాట్లాడుతున్నావు. నిజానికి నేను ఆ జూహీ ఎంత లక్కీయో చెప్పడానికి ఆ జూహీకి ఆ రికార్డింగ్ ని పంపించాను. అంటే తన నాన్న ఆ జూహీకి ఎంతగా సపోర్ట్ చేస్తున్నాడో తను ఎంత లక్కీయో చెప్పడం కోసం ఆ ఆడియోని సెండ్ చేశాను. తను అది అర్థం చేసుకుని ఉండాల్సింది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న రియా మాత్రం కోప్పడుతుంది. ఎందుకంటే ఎవరైతే తన లైఫ్ ని నాశనం చేశారో అమిత్ వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు అని రియా చాలా కోప్పడుతుంది. అప్పుడే రోని అక్కడికి వచ్చి రియాకి నీల్ మరియు జూహీల ఐవీఎఫ్ రిపోర్ట్ ఫైల్ ఇవ్వడంతో రియా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి జూహీకి చాలా ఎక్కువ మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయితే జూహీ వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వికాస్ జూహీని చూసి నీ సోషల్ మీడియా పేజ్ నుంచి ఆ వీడియోను డిలీట్ చెయ్యి అని సలహా ఇస్తాడు. ఆ మాటలు విన్న జూహీ దీనికంటే ముందు నాన్న రికార్డింగ్ బయటకు వచ్చి ఉంటే ఇంకా నాశనం అయి ఉండేది. నేను నాన్న నాశనం అయిపోవడం అస్సలు చూడలేను. ఈ ఇంటర్నెట్ లో అంతా కూడా ఒక మంటలాగా అన్ని చోట్లకి వ్యాపిస్తుంది అని అంటుంది. కొంత సమయం తర్వాత మాన్సి జూహీని కలవడానికి వచ్చి జూహీని చూసి నువ్వు కాలేజీ నుంచి కొన్ని రోజులు హాలిడే తీసుకో అని చెప్తుంది. మరోపక్క భూషణ్ తన అసిస్టెంట్ ని చూసి డేటాబేస్ లో అమిత్ చౌదరి రాసినటువంటి మను స్క్రిప్ట్ ఉందేమో చెక్ చెయ్యి, దాన్ని నాకు సెండ్ చెయ్యి అని చెప్పి వెంటనే ఆనందకి జూహీకి కాల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఫోన్ ని ఎవరూ కూడా లిఫ్ట్ చెయ్యరు. అదే సమయంలో ఆనందకి ఒక బుక్ లో మంజరి రాసిన ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో రియా చిన్నప్పటి ఫోటో ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆనంద్ కొండ మీద ఉన్న ఆ కేఫ్ కి వెళ్తాడు. జూహీ మరియు సుధా ఆనంద్ ఇంట్లో లేడు అని చూస్తారు. సుధా జూహీని చూసి బహుశా మీ నాన్న వాకింగ్ కి వెళ్ళాడేమో అని అంటుంది. ఆనంద్ ఆ కేఫ్ లోకి వెళ్లి రియాని కలవగా రియా ఆనంద్ చూసి ఈ ప్లేస్ కి రావడం అంత ఈజీ కాదు, నాకే గుండెల్లో వణుకు పుడుతుంది అని అంటుంది. అప్పుడు ఆనంద్ వెంటనే రియాని చూసి నేను ఇంతవరకు నీతో చెప్పనది ఇప్పుడు చెప్పబోతున్నాను. మంజరి మీద ఉన్న నా ఫీలింగ్స్ అన్నీ కూడా నిజాలే, కానీ నా ఫ్యామిలీ పేరు ప్రతిష్టలు క్లీన్ గా ఉంచడానికి నిన్ను నా ఫ్యామిలీలో నా కూతురుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నువ్వు నన్ను బాగా ద్వేషిస్తావని కూడా తెలుసు, కానీ ఇదే న్యాయమైనది కూడా అని అంటాడు. జూహీకి ఇంట్లో తన నాన్న రాసిన ఫైనల్ లెటర్ కూడా దొరుకుతుంది. ఆ లెటర్ ని చదివి జూహీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరో పక్క రియాని క్షమించమని ఆనంద్ అడుగుతాడు. సేమ్ మంజరి లాగానే ఆనంద్ రియాని అక్కడే కూర్చోబెట్టి అలా కొద్ది దూరం ముందుకు నడిచి పైనుంచి కిందకు దూకుతాడు. మరో పక్క తన నాన్న తిరిగి రాడు అని జూహీ అర్థం చేసుకుంటుంది. 7 రోజుల తర్వాత జూహీ పోలీసుల్ని తీసుకుని రియా ఇంటి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తుంది. ఎందుకంటే యష్ ని కిడ్నాప్ చేసింది రియానే అని జూహీకి అనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంటుంది. మరోపక్క ఆనంద్కి అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉండగా రియా అక్కడికి వెళ్ళి ఆ అంతిమ సంస్కారాల నుంచి డైరెక్ట్గా అమిత్ని కలవడానికి తన ఇంటికి వచ్చినప్పుడు అమిత్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాడు. అంటే అమిత్ చాలా ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆనంద్ చనిపోవడానికి కారణం తనే అని అమిత్ అనుకుంటూ ఉంటాడు. రియా కూడా సంతోషంగా ఏమీ ఉండదు. తన నాన్న చనిపోయాడు అని బాధపడుతూ రియా అమిత్ ని హగ్ చేసుకుని చివరిసారిగా మా నాన్న నన్ను క్షమించమని అడిగాడు అని చెప్పి అమిత్ రియా ఇద్దరు దగ్గరగా వచ్చి కిస్ చేసుకుంటారు. అలా కోపంలో రియా జూహీ సోషల్ మీడియా ప్రొఫైల్ ని చూస్తూ ఉంటుంది. ఆ ప్రొఫైల్ లో యష్ ఫోటోని చూస్తుంది. అప్పుడే రియాకి ఆ IVF రిపోర్ట్ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత రోజు జూహీ ఇంట్లో తన నాన్న చనిపోయినందుకు ఒక పెద్ద కర్మ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్కడికి రియా వెళ్లి దాక్కుంటూ ఇంటి లోపలికి వెళ్లిపోతుంది. అలా రియా జూహీ ఇంట్లోకి దాక్కుని వెళ్లడం ఇన్స్పెక్టర్ సుమన్ చూసి వెంటనే లోపలికి వెళ్లి బయట సభ జరుగుతుంది, మరి నువ్వు ఈ ఇంట్లో లోపల ఏం చేస్తున్నావు అని అడుగుతా. దాంతో రియా వెంటనే బయటికి వెళ్లిపోతుంది. బయట రియాని విశాల్ కలిసి నువ్వు ఈ రోజు ఇక్కడ ఏమీ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. ఆ మాటలు విన్న రియా వెంటనే విశాల్ని చూసి అసలు ఇవన్నీ నువ్వు నాకు చెప్పడానికి నువ్వెవరు, నువ్వేమైనా నా ఫ్యామిలీ మెంబరవా, ఆనందం మా నాన్న అని అంటుంది. దాంతో విశాల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ సుమన్ అక్కడికి వచ్చి రియాని చూసి రాజ్గురు పెట్టి డాగ్ టోనీ రాజ్గురు యాక్సిడెంట్ అయిన సమయం నుంచి కనిపించకుండా పోయింది, ఎవరో కూడా ఆ డాగ్ మిస్సింగ్ అని రిపోర్ట్ ఇవ్వలేదు అని అంటుంది. రియా అక్కడి నుంచి వెళ్లిపోతూ యష్ ని అదే పనిగా చూస్తూ తన నాన్నకి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. రియా అక్కడికి రావడం చూసిన జూహీ మాత్రం చాలా కోపంగా ఉంటుంది. అమిత్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. ఆనంద్ చనిపోయినందుకు అమిత్ చాలా బాధపడుతూ ఉంటాడు. జూహీ అమిత్ ని చూసి దీని క్రెడిట్ ను కూడా నువ్వు తీసుకోవా అని అడుగుతుంది. రియా జూహీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ చివరి సమయంలో నాన్న నాతో మాట్లాడాలని నన్ను పిలిచాడు అని రియా అంటుంది. ఆ మాటలు విన్న జూహీ రియాని చూసి నాన్న ఉంటే ఆ కనెక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు నాన్న లేడు కాబట్టి మన మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు, అది ఇక్కడతోనే ఎండ్ అయిపోయింది అని అంటుంది. ఆ తర్వాత రియా వచ్చి కారులో కూర్చుని రోనీని చూసి రోనీకి ఆ జూహీ మరియు విశాల్ హెయిర్ మరియు వాటర్ డ్రింకింగ్ కప్స్ ఇచ్చి ల్యాబ్ కి వెళ్లి వీటికి DNA టెస్ట్ చేయించు అని చెప్తుంది. ఆ రోజు ఈవినింగ్ సమయంలో భూషణ్ జూహీ మరియు సుధా దగ్గరికి వచ్చి రివ్యూ చేయడానికి ఆనంద్కి నేను పంపించింది ఆ మను స్క్రిప్ట్, అది అమిత్ది కాదు, ఇది వేరేది, నేను మర్డర్ మిస్టరీ పంపించాను, దాని స్టోరీ నీ దూందు స్టోరీ కంటే డిఫరెంట్, అలాగే అమిత్ రాసే స్టైల్ కూడా ఇది కాదు, అసలు ఆ మను స్క్రిప్ట్ మీ నాన్న దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఆ తర్వాత రోజు జూహీ తన స్టూడెంట్ అయినటువంటి శుక్రాని కలిసి నువ్వే కదా మా ఇంటికి పెస్ట్ కంట్రోల్ వ్యక్తిని పంపించింది, అతని పేరేమిటి అని అడుగుతుంది. దానికి శుక్ర గోపాల్ అని చెప్తాడు. జూహీ శుక్రాని చూసి ఒక హెల్ప్ చేయమని అడుగుతుంది. మరోపక్క రియా డాక్టర్ ని అరుస్తూ ఉంటుంది, ఎందుకంటే తన పిన్ని హెల్త్ కండిషన్ లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అని అరుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రోని రియా దగ్గరికి వచ్చి రియాకి DNA రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ ని చూసిన రియా నవ్వుతుంది. అలా నవ్వుతున్న రియా తండ్రి ఎలాంటి వాడో కూతురు కూడా అలాంటిదే అని అంటుంది. ఆ తర్వాత జూహీ గోపాల్ ని కలిసి గోపాల్ ద్వారా జూహీకి ఆ మను స్క్రిప్ట్ ని తన ఇంట్లో పెట్టమని గోపాల్ కి రోని చెప్పాడు అని తెలుసుకుంటుంది. అందువల్ల వెంటనే కోపంతో జూహీ రియా ఇంటికి వెళ్లి రియాని చూసి తన మీద గట్టిగా అరుస్తూ నీ గురించి నేను ఆలోచించిన విధానం కరెక్టే, కొంతమంది చెడ్డవారు ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఈవిల్వి, నాన్న మనమిద్దరం మన ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండాలి అనుకునేవారు, నాన్న నిన్ను క్షమించవచ్చు కానీ నేను మాత్రం నిన్ను క్షమించను, నువ్వే నాన్నని చంపేశావు, ఇదంతా ప్లాన్ చేసింది నువ్వే, నకిలీ మనుస్క్రిప్ట్ ని నువ్వే మా ఇంట్లో పెట్టించావు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అని అంటుంది. అప్పుడు రియా వెంటనే జూహీకి DNA రిపోర్ట్ ని చూపించి జూహీని చూసి నీ కొడుకైన యష్ నీకు నీల్ కి పుట్టినవాడు కాదు, యష్ నీకు మరియు విశాల్ కి పుట్టిన కొడుకు, నాది యష్ ది సేమ్ సిచ్యువేషన్ లాగా ఉంది, ఎందుకంటే నీలాంటి పేరెంట్స్ పిల్లల్ని చూసుకోలేరు, అందువల్ల యష్ ని నీ నుంచి కాపాడడానికి నేను తిరిగి వచ్చాను, ఎవరికి వెళ్లి చెప్పుకుంటావో చెప్పుకోని అంటుంది. అదంతా విన్న జూహీ కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. దాంతో సైలెంట్ గా జూహీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జూహీ విశాల్ ఇంటికి వెళ్తుంది, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం సంకోచిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే మాన్సి అక్కడికి వచ్చి జూహీని చూసి లోపలికి రమ్మని పిలుస్తుంది. ఆ తర్వాత మాన్సి జూహీని డైరెక్ట్ గా నువ్వు విశాల్ ని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. దానికి జూహీ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ రోజు ఈవినింగ్ రియా అమిత్లు బార్కి వెళ్లి మందు తాగుతూ ఉండగా అమిత్ మాత్రం మూడ్ ఆఫ్ లో ఉంటాడు. దాంతో రియా వెంటనే అమిత్ ని చూసి నీ బుక్ పబ్లిషర్ దొరికారు అని చెప్పడంతో అమిత్ కొంచెం సంతోషిస్తాడు. మరోపక్క జూహీ తన ఇంటికి వెళ్ళగానే జూహీ అమ్మ జూహీని చూసి నువ్వు యష్ ని ఎక్కడికైనా తీసుకుని వెళ్లి వదిలి వచ్చావా అని అడుగుతుంది. ఆ మాట వినగానే జూహీ చాలా కంగారు పడిపోయి వెంటనే లోపలికి వెళ్లి చూడగా అక్కడ యష్ రూమ్ లో ఉండడు. అందువల్ల జూహీ టైం వేస్ట్ చేయకుండా పోలీసులకి కాల్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తుంది. అందులో రియా లోపలికి వచ్చి యష్ ని తీసుకుని వెళుతూ ఉంటుంది. అయితే ఫేస్ మాత్రం కనిపించకుండా ఉంటుంది. జూహీ మాత్రం ఆ రియా చెప్పుల్ని చూసి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను అది రియానే అని అంటుంది. మరోపక్క రియా మాత్రం తన లాయర్ తో మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క రియాతో తన లాయర్ రంజన్ మాట్లాడుతూ నువ్వు నిజంగా ఇది చెయ్యాలనుకుంటున్నావా? మీ పిన్ని కోమా నుంచి బయటకు వచ్చి ప్రాపర్టీ అంతా నీ పేరు మీద రాస్తుంది కదా అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో జూహీ పోలీసుల్ని తీసుకుని రియా ఇంటి దగ్గరికి వస్తుంది. వాళ్ళకి యష్ అక్కడే ఉన్నాడు అని అనిపిస్తుంది. దాంతో పోలీసులు రియా ఇల్లు మొత్తం బాగా వెతుకుతారు కానీ ఎక్కడా కూడా యష్ వాళ్ళకి దొరకడు. అయితే వాళ్ళకి అక్కడ ఆ యష్ ని కిడ్నాప్ చేసిన మహిళ వేసుకుని ఉన్న కోట్ కనిపిస్తుంది. అదే విధంగా వాళ్ళకి చెప్పులు కూడా దొరుకుతాయి కానీ యష్ మాత్రం అక్కడ ఉండడు. దాంతో రియా మరియు జూహీల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అందరూ కూడా చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి కొంచెం దూరంలో ఒక షెడ్ కనిపిస్తుంది. దాంతో ఆ టీ తోటలో ఉన్న షెడ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ శుక్ర స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. జూహీ శుక్రాన్ని లేపి యష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. ఆ తర్వాత జూహీ రియా మీద అరుస్తూ నువ్వు యష్ ని ఏం చేసావు? యష్ ఇక్కడే ఉండాలి కదా అని అంటుంది. అది విన్న ఇన్స్పెక్టర్ సుమన్ షాక్ అయ్యి వెంటనే జూహీని చూసి ఇక్కడే ఉండాల్సింది కదా అంటే దాని అర్థం ఏమిటి? మీరేదో దాస్తున్నారు. ఇక్కడే యష్ ఉంటాడని మీకెలా తెలుసు అని అడుగుతుంది. దానికి జూహీ ఏమీ సమాధానం చెప్పదు. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత రియా అమిత్ కి కాల్ చేసి యష్ ని నేనే కిడ్నాప్ చేశాను అని జూహీ నా మీద నింద వేస్తుంది. నన్ను ఇరికించడం కోసం ట్రై చేస్తుందని నాకు తెలుసు కానీ నాకు నిజంగా యష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్పి రియా ఆ రోనీని వెతకడానికి వెళ్తుంది. మరోపక్క ఇన్స్పెక్టర్ సుమన్ జూహీని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు జూహీ ఇన్స్పెక్టర్ సుమన్ ని చూసి ఇదంతా నా ప్లానే. నేనే నా కొడుకుని కాపాడాలి అనుకున్నాను. ఎందుకంటే నా నుంచి నా కొడుకుని దూరం చేస్తాను అని రియా నన్ను బెదిరించింది. నేను నా స్టూడెంట్ అయినటువంటి శుక్రాని మాత్రమే నమ్ముతాను. నన్ను అసలు ఏ క్వశ్చన్ అడగకుండా శుక్ర నాకు హెల్ప్ చేసేవాడు. రియా లాగే డ్రెస్ వేసుకుని వచ్చి యష్ ని తీసుకుని వెళ్ళింది శుక్రానే. ఆ తర్వాత నేను శుక్రాని నా కొడుకుని తీసుకుని ఆ రాజ్గురు టీ ఎస్టేట్ దగ్గరికి తీసుకుని వచ్చాను. ఇదంతా కూడా రియా మీద తోసేసి రియాని ఇరికించాలి అనుకున్నాను. అంటే యష్ శుక్ర దగ్గరే ఉండాల్సింది కానీ రియా యష్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయింది అని చెప్తుంది. అది విన్న సుమన్ వెంటనే జూహీని చూసి నువ్వు రియా మీద ఫేక్ నిందలు వేశావు. నువ్వు నీ సొంత కొడుకునే కిడ్నాప్ చేయించావు. పోలీసులతో జోక్స్ చేస్తున్నావా అని అడుగుతుంది. జూహీ మాత్రం ఆ సుమన్ ని చూసి ఆ రియా చాలా ఖతర్నాక్ అయిన అమ్మాయి, అందుకే అలా చేయాల్సి వచ్చింది. మీరు వెంటనే రోనీతో మాట్లాడండి అని అంటుంది. మరో పక్క నిజంగానే యష్ రోనీ దగ్గరే ఉంటాడు. రియా రోనీకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. అందువల్ల రియా రోనీ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూడగా ఆ రోనీ ఇల్లు మొత్తం కూడా రియా ఫొటోస్ తో నిండిపోయి ఉంటుంది. అది చూసిన రియా షాక్ అవుతుంది. అంటే హిడెన్ కెమెరా ద్వారా ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా రోనీ చూస్తున్నాడు అని రియాకి అర్థం అవుతుంది. ఆఖరికి రోనీ సిస్టమ్ పాస్వర్డ్ కూడా రియా అనే పెట్టుకుని ఉంటాడు. ఆ సిస్టమ్ లో రియా ఇంటిలో జరిగేదంతా కూడా లైవ్ లో కనిపిస్తూ ఉంటుంది. దాంతో రియా రోనీకి కాల్ చేయగా ఈసారి రోనీ కాల్ ని లిఫ్ట్ చేసి నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు కానీ ఇదంతా నేను నీ కోసమే చేశాను. నేను నీ కోసం ఏదైనా చేస్తాను. యష్ నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు కానీ నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదు అని రోనీ రియాతో చెప్తాడు. ఆ మాటలు విన్న రియా రోనీతో నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. మరో పక్క జూహీ అమ్మ సుధా పోలీస్ స్టేషన్ కి వచ్చి తన కూతురిని చెంపదెబ్బ కొట్టి నువ్వు నీ ద్వేషాన్ని నీ ప్రేమతో ఎలా గెలవగలవని అనుకుంటున్నావు? యష్ చనిపోయాడో బ్రతికి ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఒకవేళ యష్ కి ఏమైనా జరిగితే మాత్రం మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎండ్ అవుతుంది అని అంటుంది. మరో పక్క రియా రోనీని కలవడానికి వెళుతూ అమిత్ కి కాల్ చేసి రోనీ లొకేషన్ ని చెప్పి అమిత్ ని కూడా అక్కడికి రమ్మని చెప్తుంది. అమిత్ మాత్రం నేను పోలీసుల్ని పిలుచుకుని వస్తాను అని రియాతో అంటాడు. కానీ రియా మాత్రం వద్దు. ఎందుకంటే ఒకవేళ పోలీసుల్ని ఆ రోనీ చూస్తే ఆ యష్ ని రోనీ ఏదైనా చేయవచ్చు అని అంటుంది. దాంతో అమిత్ కూడా ఆ రోనీ లొకేషన్ కి బయలుదేరుతూ ఉండగా ఇన్స్పెక్టర్ సుమన్ అక్కడికి వచ్చి అమిత్ మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అంటుంది. ఆ తర్వాత కొంచెం సేపటికే కానిస్టేబుల్ క్షేత్రి ఇన్స్పెక్టర్ సుమన్ కి కాల్ చేసి నేను రోనీ ఇంట్లోనే
ఇంట్లోనే ఉన్నాను. రోనీ రూమ్ మొత్తం కూడా రియా ఫొటోస్తో నిండిపోయి ఉంది. అంటే రోనీ రియాని ప్రతి టైంలో కూడా ఫాలో అవుతూ ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమన్ వెంటనే అమిత్ని చూసి నువ్వు సిటీని వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. మరోపక్క రోనీ అడవిలో ఒక చెట్టు దగ్గర యష్ని ఒక చిన్న టెంట్లో ఉంచుతాడు. ఆ తర్వాత రోనీ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి అడవిలో ఒక అబ్బాయి శవం ఉంది అని చెప్పి ఒక రాయి ఎత్తి యష్ని చంపేస్తాడు. కానీ రియా రోనీని కలవడానికి వచ్చి చూడగా యష్ బ్రతికే ఉంటాడు. యష్ ఆ సమయంలో నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోనీ అక్కడికి వచ్చిన రియాతో మాట్లాడుతూ నేను నీకు కేవలం హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు యష్తో నేపాల్కి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అందువల్ల నేను ఇలా చేశాను. శుక్ర యష్ని తీసుకుని వెళుతూ ఉండగా నేను ఆ జుహి ఇంటి దగ్గర దాక్కుని అంతా చూశాను. నేను శుక్రాని కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేసి యష్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. ఇదంతా విన్న రియా భయపడుతుంది, ఎందుకంటే రోనీ పిచ్చివాడయ్యాడు. ఆ తర్వాత రియా రోనీతో నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు కదా, నేను నిన్ను కిస్ చేయాలనుకుంటున్నాను అంటుంది. రోనీ మాత్రం ఒక్క కిస్తో ఏమీ అవ్వదు, నీతో ఇంకా చాలా చెయ్యాలి, ప్రస్తుతం మనం ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పోలీసులు వస్తున్నారు అని అంటాడు. ఆ తర్వాత రోనీ యష్ని తీసుకుని వెహికల్ దగ్గరికి రాగానే అక్కడికి అమిత్ ఎదురు పడతాడు. అమిత్ని చూసిన రోనీ కోపంగా మారిపోవడంతో రియా రోనీని కూల్ చేసి ఇతను కూడా మనకు హెల్ప్ చేసేవాడు అని చెప్తుంది. రోనీ యష్ని వెహికల్లో ఉంచి కత్తి తీసుకుని రియాతో మాట్లాడుతూ నీ కోసం నేను అరుణ్ నుంచి రోనీగా అయ్యాను, నీకు నచ్చిన క్లాత్లు హెయిర్ స్టైల్ కూడా చేయించుకున్నాను, కానీ నీకు నేను సరిపోనా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత రోనీ అమిత్ల మధ్య గొడవ జరుగుతుంది. రోనీ రియాతో నువ్వు నా దానివి అని చెప్పి రియాని చంపబోతూ ఉండగా మధ్యలో అమిత్ వచ్చి రోనీని కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత రియా అమిత్లు కొండ మీద నుంచి రోనీ బాడీని కిందకి పడేస్తారు. పోలీసులు అక్కడికి వచ్చే లోపే అమిత్ రియాలు యష్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పోలీసులు వెంటనే రోనీ కాల్ చేసి చెప్పిన లొకేషన్ కి వస్తారు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఒక అబ్బాయి డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ బాడీని తీసుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. జుహి ఆ బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చి ఇతను యష్ కాదు అని అంటుంది. కానీ సుమన్ జుహికి యష్ చెప్పుల్ని చూపించి మీరు మరొకసారి ఆ ఫేస్ ని చూడండి అని చెప్పి ఆ చనిపోయిన అబ్బాయి ఫేస్ ని జుహీకి చూపిస్తుంది. అయినా కూడా జుహీ గట్టి గట్టిగా అరుస్తూ ఈ అబ్బాయి యష్ కాదు అని అంటుంది. అప్పుడు డాక్టర్ జుహీ ఉన్న సిచ్యువేషన్ ని చూసి సుమన్ తో జుహీ షాక్ లోకి వెళ్ళింది, ఆమెను కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్లో ఉంచాలి, అప్పుడే ఆమెకి నయం అవుతుంది అని చెప్తుంది. మరోపక్క రియా యష్ ని తీసుకుని తన ఇంటికి వెళ్లి యష్ తో ఆడుకుంటూ ఉంటుంది. అయితే తనే మర్డర్ చేశానని షాక్ లో అమిత్ ఉంటాడు. రియా అమిత్ ని ఓదార్చి రోనీ వల్ల నీ లైఫ్ ని నాశనం చేసుకోకు, నువ్వే నా ప్రాణాలని కాపాడావు అని అంటుంది. ఆ మాటలు విన్న అమిత్ వెంటనే రియాని చూసి మనం యష్ ని తిరిగి జుహీకి ఇచ్చేద్దామని అంటాడు. కానీ రియా మాత్రం అందుకు ఒప్పుకోకుండా యష్ నాతో ఉండడం దేవుడికి కూడా ఇష్టమే అని అంటుంది. మరోపక్క మెంటల్ సెంటర్ లో ఉన్న జుహీని కలవడానికి విశాల్ రాగా జుహీ విశాల్ ని చూసి ఆ చనిపోయిన అబ్బాయి యష్ కాదు అని అంటుంది. విశాల్ జుహీని ఓదార్చి నువ్వు యష్ ని ఒక్కదానివే పెంచి పెద్ద చేసావు, ఇదేమీ చిన్న విషయం కాదు, నువ్వు బెస్ట్ మదర్వి, కానీ నువ్వు ఇక్కడి నుంచి బయట పడాలి అంటే కూల్ గా ఉండాలి అని చెప్తాడు. మరోపక్క రియాకి ఫేక్ పాస్పోర్ట్ దొరుకుతుంది. రియా నేపాల్ కి వెళ్ళబోతూ ఉంటుంది. ఆ తర్వాత నేపాల్ నుంచి తనకు నచ్చిన దేశానికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని ఉంటుంది. అదే సమయంలో రియా లాయర్ రియాతో మాట్లాడుతూ మీ పిన్ని నిన్న కోమాలో నుంచి బయటికి వచ్చింది, కేవలం తన ఫింగర్ ప్రింట్ ఉంటే పని అయిపోతుంది అని ఆ పేపర్స్ ని రియాకి ఇస్తాడు. ఆ తర్వాత రియా తన పిన్ని ఫింగర్ ప్రింట్ ని ఆ పేపర్ మీద వేయించుకుని తన పిన్నిని చూసి ఇలాంటి చీటర్స్ కి బ్రతికి హక్కు లేదు అని చెప్పి ఆక్సిజన్ వెళ్లే పైప్ ని ఆఫ్ చేస్తుంది. దాంతో రియా పిన్ని చనిపోతుంది. అయితే ఇదంతా కూడా అమిత్ బయట నుంచి డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రియా అమిత్ దగ్గరికి వచ్చి నేను కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నేను యష్ ముగ్గురం కలిసి కాట్మాండ్ వెళ్ళి అక్కడి నుంచి గ్రనాడా వెళ్ళిపోదాం, అక్కడ నువ్వు ఏం అవ్వాలనుకుంటే అది అవ్వు, నేను నీ కోసం ఏదైనా చేస్తాను అని అంటుంది. అయితే ఆ తర్వాత అమిత్ జుహీని కలిసి యష్ ఆట వస్తువుల్ని జుహీకి చూపించి యష్ బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న జుహీ అమిత్ ని చూసి మరి నువ్వు పోలీసుల దగ్గరికి వచ్చి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. దానికి అమిత్ నేను పోలీసుల దగ్గరికి వెళ్ళలేను, నీకు రోనీ తెలుసు కదా, అతను యష్ ని కిడ్నాప్ చేశాడు, అతను రియా చేతిలో నుంచి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాడు, యష్ ని రోనీ
నుంచి కాపాడడానికి నేను రోనీని చంపేశాను. యష్ ని రియా ఎక్కడో దాచిపెట్టింది అని చెప్తాడు. ఆ తర్వాత అమిత్ రియా ఇంటికి వస్తాడు. రియా నిద్ర నుంచి లేచి చూడగా అమిత్ రియాకి కాఫీ ఇచ్చి, నేను జుహీని కలవడానికి వెళ్ళాను. మనం మన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాం కదా, మరి పాత ప్రాబ్లమ్స్ ని ఎందుకు వెంట తీసుకుని వెళ్ళాలి? అందువల్లే మనం జుహీని చంపేయాలి. యష్ నీ దగ్గర ఉన్నాడు అని నేను జుహీకి చెప్పాను. అందువల్ల యష్ కోసం జుహీ ఇక్కడికి వస్తుంది. అప్పుడే మనం జుహీని చంపేద్దాం. అసలు జుహీ మర్డర్ అయినట్లుగా ఎవరికీ తెలియకుండా ఉంటుంది. ఎలాగో జుహీ పిచ్చిది అని అందరూ అనుకుంటున్నారు కదా అని అంటాడు. ఆ తర్వాత రియా మెంటల్ హాస్పిటల్ కి వెళ్లి జుహీని తన ఇంటికి తీసుకుని వస్తుంది. వెంటనే రియా జుహీకి టీ తాగమని టీ ఇస్తుంది. అయితే పొరపాటున జుహీ ఆ టీ కప్ ని కింద పడేయడంతో రియా ఆ పగిలిపోయిన టీ కప్పు ముక్కల్ని తీయడానికి కిందకి వంగినప్పుడు జుహీ టేబుల్ మీద ఉన్న ఒక కత్తిని తీసుకుని తన దగ్గర దాచిపెట్టుకుంటుంది. మరోపక్క ఇన్స్పెక్టర్ సుమన్ జేట్ బహదూర్ ని చూసి, నీ కొడుకు జుహీకి విశ్వాస పాత్రుడు, నువ్వు రియాకి విశ్వాస పాత్రుడివి, విశ్వాసం చూపిస్తే ఇలాగే జరుగుతుంది అని చెప్తుంది. మరోపక్క తన దగ్గర ఉన్న చాకుతో జుహీ రియాని పొడవబోతూ ఉండగా అమిత్ వచ్చి జుహీ చేతిలో నుంచి ఆ చాకుని తీసుకుంటాడు. రియా జుహీని చూసి, యష్ నా దగ్గరే ఉన్నాడు, ఇంకొక గంటలో యష్ నీ నుంచి చాలా దూరంగా వెళ్లిపోతాడు అని చెప్తుంది. అదే సమయంలో అడవిలో దొరికిన ఆ అబ్బాయి శరీరాన్ని పరీక్షించిన డాక్టర్స్ ఆ అబ్బాయి చనిపోయి 3 రోజులు పైన అయ్యింది, అంటే ఆ అబ్బాయి యష్ కాదు అని చెప్తారు. ఆ మాటలు విన్న సుమన్ చాలా కంగారు పడుతుంది. అప్పుడు సుమన్ కి జుహీ కరెక్ట్ గానే చెప్తుంది అని అర్థం అవుతుంది. మరోపక్క సిరింజ్ లో రియా మెడిసిన్ ని నింపి జుహీని చూసి, నువ్వు నీ కొడుకు గురించి బాధపడవలసిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే యష్ కి మేమంతా ఉన్నామని చెప్పి ఆ ఇంజెక్షన్ ని అమిత్ కిచ్చి జుహీకి ఇంజెక్షన్ చేయమని చెప్తుంది. అమిత్ ఆ ఇంజెక్షన్ ని తీసుకుని జుహీకి ఇంజెక్షన్ చేయబోతూ సడన్ గా ఆ ఇంజెక్షన్ ని రియాకి ఇంజెక్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. జుహీని కలవడానికి అమిత్ వెళ్ళినప్పుడు అమిత్ ప్లాన్ వేస్తాడు. జుహీ అమిత్ ని చూసి, నువ్వు నన్ను కలవడానికి వచ్చావని రియాకి చెప్పాలి, ఆ తర్వాత నన్ను చంపితేనే తాను గెలవగలదు అని నువ్వు రియాని నమ్మించాలి అని చెప్పి ఉంటుంది. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. జుహీ అమిత్ ని చూసి, రియా చనిపోలేదు, కేవలం స్పృహ తప్పింది, యష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. అప్పుడు అమిత్, ఎవరో ఒకరు వచ్చి యష్ ని తీసుకుని వెళ్లిపోతారు, దానికంటే ముందే మనం యష్ దగ్గరికి రీచ్ అవ్వాలి అని చెప్తాడు. ఆ తర్వాత రియా యష్ ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో అని ఆ ప్లేస్ ని సీసీటీవీలో చూసి అమిత్ జుహీలు అక్కడికి వెళ్తారు. అక్కడే శుక్ర హౌస్ ఉంటుంది. జుహీ మరియు అమిత్ లో శుక్ర ఫాదర్ అయినటువంటి బహదూర్ ని హెల్ప్ చేయమని అడుగుతుంది. మరోపక్క రియా స్పృహలోకి వస్తుంది, కానీ రియాని ఒక రూమ్ లో లాక్ చేసి బంధించి ఉంటారు. ఎలాగోలా రియా ఆ రూమ్ నుంచి బయటికి వచ్చి తనకి ఫేక్ పాస్పోర్ట్ ని చేసిచ్చిన రానాకి కాల్ చేసి ప్లాన్ చేంజ్ అయ్యింది అని చెప్తుంది. దాంతో ఆ రానా వెంటనే ఒక లేడీకి కాల్ చేస్తాడు. నిజానికి ఆ లేడీ దగ్గర యష్ ఉంటాడు. అప్పుడు ఆ లేడీ యష్ ని వెతకడానికి కొంతమంది వచ్చారు అని చెప్పడంతో రానా వెంటనే ఆ లేడీతో, నువ్వు ఆ బాబుని తీసుకుని జంక్షన్ దగ్గరికి రా అని చెప్తాడు. దాంతో ఆ లేడీ ఒక బుట్టలో యష్ ని తీసుకుని వెళుతూ ఉండగా జుహీ, అమిత్ మరియు బహదూర్లు ఆ లేడీని పట్టుకుంటారు. దాంతో ఆ లేడీ కూడా ఒక కత్తిని బయటికి తీస్తుంది. అయితే ఆ సమయంలో జుహీ ఆ లేడీ పొరపాటున కింద పడిపోబోతూ ఉండగా తనని కాపాడుతుంది. దాంతో ఆ లేడీ జుహీకి తన కొడుకుని ఇచ్చేస్తుంది. యష్ ని చూడగానే జుహీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అమిత్, జుహీ మరియు యష్లు ఒక కారులో అక్కడి నుంచి వెళుతూ ఉండగా దారిలో వారికి రియా ఎదురుగా వస్తుంది. వెంటనే రియా గన్ను తీసి వాళ్ళ మీద పాయింట్ చేస్తుంది. అమిత్ రియాని చూసి తనకు అర్థమయ్యేలాగా చెప్పడం మొదలు పెడతాడు. నువ్వు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కదా, కానీ నువ్వు ఇలా చేస్తే అంతా నాశనం అయిపోతుంది, ఇప్పుడు కూడా నేను నీతోనే ఉన్నాను అని చెప్తాడు. కానీ రియా మాత్రం అమిత్ మీద గన్నుతో షూట్ చేసి అమిత్ ని అక్కడే గాయపరుస్తుంది. జుహీ వెంటనే తన కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి రియాని తన కారికి మరియు రియా కారికి మధ్యలో నలిపేస్తుంది. ఆ తర్వాత జుహీ వెంటనే గన్ను తీసుకుని ఆ రియాని కాల్చి చంపబోతూ ఉండగా అమిత్ వెంటనే వద్దు అని చెప్పి, నీకు కావాల్సింది దొరికింది. దాంతో జుహీ గన్నుని కింద పెట్టేసి అక్కడి నుంచి కారులో వెళుతూ ఉండగా రియా జుహీని చూసి, నువ్వు అమ్మ అవ్వడానికి అర్హురాలివి కావు, అందువల్లే నేను నిన్ను మళ్ళీ వెతికి నిన్ను మళ్ళీ నాశనం చేస్తాను అని అంటుంది. అప్పుడు జుహీ వెనక్కి తిరిగి గన్ను తీసుకుని రియా మీద షూట్ చేస్తుంది.
ఆ తర్వాత కారు తీసుకుని జూహీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమిత్ కూడా లేచి ఎలాగోలా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 7 రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ సుమన్ హాస్పిటల్కి వచ్చి రియాని కలిసి మిమ్మల్ని ఎవరు షూట్ చేశారు అని అడుగుతుంది. అప్పుడు రియా అబద్ధం చెప్తూ రోనీనే కాల్చాడు, రోనీ నన్ను హిడెన్ కెమెరా ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు, నేను రోనీని కలవడానికి వెళ్ళినప్పుడు రోనీ నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు, నేను అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాను, అతను ముందు నన్ను వెహికల్తో చంపాలని చూసి ఆ తర్వాత షూట్ చేసి చంపడానికి ట్రై చేశాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ సుమన్ రియాతో జేట్ బహదూర్ మీ నాన్నని చంపింది రోనీనే అని చెప్పాడు, అమిత్ చౌదరి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. రియా నాటకం ఆడుతూ అమిత్ ఎవరో తెలియదు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. సుమన్ మాత్రం బహుశా జూహీ రియా మీద ఫేక్ ఆరోపణలు చేస్తుంది అని ఆలోచించి వెంటనే రియాని చూసి అసలు జూహీ ఎక్కడుంది అని అడుగుతుంది. దానికి రియా జూహీ మెంటల్ హాస్పిటల్లో ఉంది కదా అని అంటుంది. ఆ మాటలు విన్న సుమన్ నువ్వు జూహీని తీసుకుని వెళ్లే సమయంలో ఒక విట్నెస్ నిన్ను చూశారు అని చెప్తుంది. మరోపక్క జూహీ మారువేషంలో తన కొడుకుని తీసుకుని ఎక్కడికో వెళుతూ ఉంటుంది. అయితే సుమన్ మాత్రం రియాని చూసి యష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. దానికి రియా నాకు తెలియదు కానీ నేను యష్ని వెతికి తీరుతాను అని చెప్తుంది. ఆ తర్వాత స్టోరీ 3 సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. గ్రనడాలో అమిత్ సముద్ర తీరాన కూర్చుని తన నవల రాస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి అమిత్ కి డ్రింక్ ఇస్తుంది. కానీ ఆ డ్రింక్ తెచ్చిన ట్రేలో ఒక బుక్ ఉంటుంది. దాని రైటర్ ఆనంద్. ఆ బుక్లో ఒక మెడిసిన్ మరియు సిరంజ్ ఉంటుంది. నిజానికి ఆ మెడిసిన్ ద్వారానే అమిత్ రియాని స్పృహ కోల్పోయేలాగా చేసి ఉంటాడు. అంటే దాని అర్థం రియా ఇప్పుడు అమిత్ని వెతికి కనుక్కున్నది. ఎప్పుడో ఒకరోజు తన ముందుకు వచ్చి తన పని కూడా పట్టబోతుంది అని అమిత్కి క్లియర్గా అర్థమవుతుంది. దాంతో అమిత్ జూహీ లాగానే భయపడడం మొదలు పెడతాడు. అక్కడతో ఈ మిథ్య సీజన్ 2 సిరీస్ కూడా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.